ఏంటి సార్? రిప్లై లేదు. ఏం పేరు పాప పేరు? ఉజ్వల. ఓకే ఓకే, అయితే నిన్న ఒక మ్యాచ్ నేను మాట్లాడిచ్చాను మేడం చేత. మాట్లాడచ్చు ఏమన్నారు? ఆయన మీ పాప ఆ, వాళ్ళు ఏలూరులో వాళ్ళకి తణుకులో హాస్పిటల్ ఉంది వాళ్ళకి. కనుకులోనా? ఆ తణుకులో హాస్పిటల్ ఉంది, గాయత్రి న్యూరో నర్సింగ్ హోమ్ అని. అయితే వాళ్ళకి ఒక ప్యాథాలజిస్ట్ కావాలి అట్లా. ఓకే, రెండోది మ్యారేజ్ కి చేసుకుంటే ఇంకా హాస్పిటల్లో వాళ్ళ హాస్పిటల్లో ప్యాథాలజిస్ట్ ప్లస్ పోస్ట్ కూడా ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్పారు నాకు. అబ్బాయి బీటెక్ చేశాడు. అతను అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయి యాక్చువల్గా బీటెక్ చేశాడు, బెంగళూరులో ఉద్యోగం చేస్తా ఉన్నాడు. చేసేటప్పుడు ఎట్లా సూట్ అవుతుంది? అంటే ఉద్యోగం చేస్తూ చేస్తూ ఈ హాస్పిటల్ని మేనేజ్ చేయడానికి అవసరమయ్యి వాళ్ళ అక్క తెచ్చేసింది అక్కడి నుంచి. ఫోటోలు పెట్టారా మీరు మా మిస్సెస్ కి? చెప్పాను, అంతా చెప్పాను, ఆయనతో మాట్లాడిచ్చాను. వాళ్ళకి నెలకి ఆయనకి ₹1,00,000 ఇస్తా ఉన్నారు. పోతే మేనేజ్మెంట్ అంతా అతనే. కాకపోతే ఏంటంటే ఈ ప్యాథాలజిస్ట్ అనేది బయట వాళ్ళకి, వీళ్ళు అన్నీ కూడా బయట వాళ్ళకి ఇస్తున్నారు కదా ప్యాథాలజిస్ట్ అంటే. అవన్నీ ఎందుకు బయట వాళ్ళకి ఇవ్వడం, ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే ఆయన చెప్పాడు నాకు 5 crores ఆస్తులు ఉన్నాయి చెప్పండి మీ వైఫ్ తో కూడా మాట్లాడిచ్చాను నేను. అది కాదు సార్, ఫోటో గాని పెట్టలేదు. 5 కోట్స్ ఉంది కానీ మాది 10 కోట్లు ఉంది మాది. కానీ కానీ అబ్బాయి బీటెక్ చేసింటే వాళ్ళకి ఎట్లా సూట్ అవుతుంది చెప్పండి మీరే. అంటే సూట్ అవుతుంది అని నేను చెప్పలేదు, వాళ్ళు చెప్పిన. బెంగళూరులో అబ్బాయి ఉంటే అమ్మాయి తణుకులో ఉంటే ఎట్లయితుంది చెప్పండి. బెంగళూరులో లేడు సార్, తణుకు హాస్పిటల్లో తన హాస్పిటల్ మేనేజ్మెంట్ అంతా చూస్తున్నాడు. ఇప్పుడు వచ్చి బెంగళూరు లేదా ఇప్పుడు? అతను బెంగళూరు జాబ్, మా అది హాస్పిటల్ చూసుకోవడానికి ఎవరు లేరు మన వాళ్ళు అయితే. ఆమె అనుకుంది డాక్టర్, ఆమె గైనకాలజిస్ట్, వాళ్ళ హస్బెండ్ వచ్చి న్యూరాలజిస్ట్. ఆహా. వాళ్ళ అక్కది హాస్పిటల్ అయితే. ఈ హాస్పిటల్ చూసేవాళ్ళు మన సొంత వాళ్ళు అయితే బాగుంటుంది ఫినాన్స్ గా అనేసి. అర్థమైందా సార్? అర్థమైతే చెప్పండి. మీకు 10 కోట్లు ఉంటే మీరు 10 కోట్లు అమ్మాయికి ఇయ్యరు కదా. అది ఒకటే అమ్మాయి కదా సార్, ఎవరికి అలా చచ్చిపోయినాక? ఓకే ఓకే, ఒక్క అమ్మాయి, నాకు తెలియదు కదా విషయం. మీరు ఎంతమంది చెప్తారు మీరు? నాకు అమ్మాయి ఉంటే అమ్మాయి కాకుండా చచ్చిపోయినా మేము తీసుకొని పోతాం అబ్బాయికి. అంటే నాకు తెలియదు, మీకు ఒక్క అమ్మాయి నాకు తెలియదు కదా. మీకు అన్ని తెలుసు, మీరు మొదటి చెప్పుకుంటూ వస్తున్నా. సరే బార్డర్ లో ఉన్నాను సార్, ఒక అమ్మాయి ఉండేది. సరే ఎంతమంది చెప్పుకుంటూ వస్తున్నా. సార్? సంబంధం అంటే ఒక విషయం అర్థం చేసుకోండి, మీకేమో మీకు మెడికల్ సైడ్. మీరు ఫ్రీగా ఉంటారు కాబట్టి మీరు చెప్పిన దానికి మీరు అది కావాలా ఇది కావాలా అంటే దాని ఉంటే ఏమో లేదు సార్. అందరూ అట్లే అందరు మామూలుగా అడుగుతారు, అదే అడిగితే ఏముంది సార్ చెప్పండి. మీకు ఏదో సమస్య సెట్ చేసిన తర్వాత ₹1,00,000 వేయండి సార్ మాకు అంటే అది వేరే కథ. ₹1,00,000 గోశాలకి ఇవ్వండి మీరు. అంతే మళ్ళీ చెప్పినారు కదా మీరు. అట్లాగే సమస్య సెట్ అయితే గోశాలకు ₹1,00,000 ఇచ్చే మాకేందుకు బాధ? అట్లాగా సార్, మీరు అంతగా ఇవ్వాలనుకుంటే గోశాలకు డొనేట్ చేయండి సార్. గోశాలకు పోతాం, మా మిసేజ్ గా పోతుంది. పోయినప్పుడు ఎంతో తెస్తాము. మా ఊర్లో ఉంది, మా మిసేజ్ పెట్టింది కూడా. అందుకోసం చెప్తున్నాను అంటే మాకు ఈ సంబంధం ఉన్నాను, ఎక్కడో బార్డర్ లో ఉన్నాను కదా. ఇంకా 2.5 ఏళ్ళు ఉద్యోగం ఉంది, చేద్దామని ఉన్నాను. అంతలో పెళ్లి చేయాలని నేను ఆలోచిస్తున్నా. ఇంకా ఉండే రాష్ట్రంతా ఆమెకే కదా. మనం ఏం చేస్తాం? మా పిక్చర్ 75,000 వస్తాయి, మేము అదిగే తిరిగాము. నేను ఈ ప్లాట్ఫామ్ లో మన జగన్నాథం గారు చెప్తున్నారు, జగన్నాథం గారు ఏం చెప్తున్నారు అంటే, మనకి మ్యారేజ్ సెటిల్ అయితే సంతోషంగా ₹1,00,000 నేను గోశాలకి ఇస్తానండి అని చెప్తున్నారు. ఇది చాలా గొప్ప విషయము. ఇలా చెప్పటం ఓపెన్ ప్లాట్ఫామ్ లోకి వచ్చేసి మనకి సార్, మీరు మ్యారేజ్ అనేది సెటిల్ అయితే నేను సంతోషంగా నేను మీకు గోశాలకి ఇస్తాను అని చెప్పడం చాలా గొప్ప విషయము. ఇది చాలా సంతోషం, ఇది రికార్డు కూడా అయ్యింది. సరే అయితే సార్, మీరు ఒక పని చేయండి సార్. ఇప్పుడు మనకి ఏంటంటే పాపకి ఆమె ప్యాథాలజిస్ట్ ఈ ఇయర్ అయిపోతుంది. నేను నేను ఒక మ్యాచ్ చెప్తున్నాను మీకు. పాప పాప డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు సార్? 96 సార్. 96 ఎప్పుడు? ఓ 96 ఫిబ్రవరి 24, 96 ఫిబ్రవరి అంటే మనకి 90 నుంచి ఓకేనా?
వద్దంటది 93, 94, 95. 93 నుంచి ఓకే. ఓకే సార్, ఒక్క నిమిషం. 96 ఈ అబ్బాయి ఏం చేశాడు? 96 అబ్బాయి ఎంబీబీఎస్ ఎంఆర్సిఎస్ యూకే అంట. యూకే సార్, యూకే బాగుంటుంది. అది అర్థమైందిలే, అర్థమైంది. ఎంఆర్సిఎస్ యూకేలో చేశాడు, రెసిడెంట్ డాక్టర్గా చేస్తున్నాడు. లండన్లోనే చేస్తున్నాడు, లండన్లోనే. అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్ అంటే 54 లక్షలు అంటే యూకేలో చేస్తున్నాడు అని అర్థం. సో బయట దేశాలకు వద్దంటుంది బాబు, బయట దేశాల్లో చేసి వచ్చాడు, అక్కడే ఉన్నాడు. ఓకే సరే, ఇది వదిలేద్దాము. మరి ఈ అబ్బాయి మరి ఆమె ఎండి చేసింది కదా సార్, ఎండి చేసిన వాళ్ళు సార్, ఎంబీబీఎస్ వాళ్ళు వద్దా? ఎంబీబీఎస్ ఎండి ఫైనల్ ఇయర్ సార్ ఇప్పుడు. అంటే నేనేమంటానంటే ఎంబీబీఎస్ వాళ్ళు కుదరరు కదా. ఏం చేయాలి ఆడపిల్లతో బాధ. ఓకే ఓకే, అర్థమైంది. ఒక్కసారి వెయిట్ చేయండి సార్, చెప్తున్నాను నేను మీకు. ఒక్క నిమిషం. ఈ అబ్బాయి వచ్చేసి 95. ఈ అబ్బాయి ఏం చేశాడు? ఈ అబ్బాయి కూడా ఈ అబ్బాయి ఎంబీబీఎస్ చేశాడు. ఈ అబ్బాయి ఏం చేశాడు? ఎంబీబీఎస్ స్పెషలైజేషన్. అదే అమ్మాయి మా ఎంఎస్ అంటే ఎండి చేసింది కాబట్టి మనకి కూడా ఆ రేంజ్ లో ఉండాలి అని కోరుకుంటుంది. కరెక్ట్ సార్, ఎందుకంటే ఆమె డాక్టర్ కదా, డాక్టర్ మాదిరి వాళ్ళగా నేను పీజీలో ఉంటే ఏదైనా పర్లేదు పీజీలో. అర్థమైంది, అర్థమైంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేను ఒక మ్యాచ్ చూస్తున్నాను, సూటబుల్ మ్యాచ్ ఒకటి మీకు. సార్ అనస్థీషియా ఓకేనా? 96 ఫిబ్రవరి ఆ పాప. 96 ఫిబ్రవరి. సో ఈ అబ్బాయి 96 ఆగస్ట్ అవుతాడు. ఓకే, ఇతనేమవుతాడు? 96 ఓకే అంటే ఒకటే ఇయర్ అయినా 2 నెలలు తేడా ఉన్నా పర్లేదు సార్. ఒక నిమిషం ఉండండి. 94 ఆగస్ట్ లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి జనరల్ మెడిసిన్ ఓకే, అండ్ డిఎం కూడా సెకండ్ స్పెషలైజేషన్. అయితే వీళ్ళకి మీ పాప చేసేది రేడియాలజీ ఇది కదా, పాథాలజీ కదా. సరే, అయితే వీళ్ళతో నేను మాట్లాడతాను, మీకు ఇద్దరికి మాటలు కలుపుతాను నేను. మీరు మాట్లాడండి, ఓకేనా మాకు చెప్పండి వాళ్ళకి ఓకే అంటే, లేకుంటే వద్దు. అంటే అది జనరల్ మెడిసిన్ సార్ వాళ్ళు, నేను మాట్లాడతాను. మాట్లాడండి, ఇట్లా పెట్టాలది. ఒక అమ్మాయి ఉంది, ఒకటే కూతురుద్ది. 94 ఓకే, అబ్బాయి జనరల్ మెడిసిన్. పోతే ఇంకొక మ్యాచ్ కూడా ఉంది. ఆ అబ్బాయి వచ్చేసి 95 ఫార్మకాలజీ మీకు సెట్ కాదు కదా, సెట్ అవుద్దా? ఎండి ఫార్మకాలజీ సెట్ అవుతుంది కానీ ఎండిలో కదా ఏదో ఒకటి ఉంటది. ఎండి ఫార్మకాలజీ చేశాడు అబ్బాయి, 95 అబ్బాయి. సో వీళ్ళు వచ్చేసి మీ నంద్యాల. నంద్యాల వద్దా? అబ్బాయి సెట్ అయిందే, అబ్బాయి సీటు 4 కోట్లు పెట్టి కొందామని అంత ఖాయమైన తర్వాత లాస్ట్ ఏమైనా 50 సీట్లే ఏంలే. బనారస్ లో వచ్చింది సార్, అట్లా ఇట్లా మీకు ఒప్పుకోండి అని చెప్పి ఇంటికి వచ్చింది. ఓకే సార్. ఇంటికి వచ్చిన తర్వాత ఓకే అయిన తర్వాత వాళ్ళకి సీట్లే ఏంలే. మా పిల్లడు ఎంబీబీఎస్ ఏం లేకుండా అట్లా చాలా ఉన్నాయి. నంద్యాలలో కొద్దిగా అడ్వాన్స్ ఉన్నారు. సరే సరే, అయితే నేనేం చేస్తాను అంటే ఒక్క నిమిషం, ఎవరు కాల్ చేస్తున్నారు. ఓకే సార్, మరి ఆయన వెళ్ళిపోయాడా? సరే, నెక్స్ట్ సార్. పెంచలేదు సార్. సార్ జై హింద్ సార్, జై హింద్. ఎలా ఉన్నారు సార్? సార్ బాగున్నాను సార్. ఓకే సార్, మరి మనది అబ్బాయి ప్రమోషన్ అయిన ప్రాసెస్ చేద్దామా? అదే చేద్దామా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ మా రాజలక్ష్మి చెల్లెలు
పోయిందన్నయ్య. చెప్పమ్మా చెప్పమ్మా. మొన్న ఇచ్చిన నంబర్ వాళ్ళు అసలు ఫోన్ ఎత్తలేదన్నయ్య. ఫోన్ ఎత్తడం లేదా? ఆహా ఓకే 3 రోజులు ఓకే ఓకే ఓకే. ఫోన్ ఎత్తలేదా? నేను ఒక్క నిమిషం. ఎన్ని నంబర్లు ఇచ్చాను? ఒకటే ఇచ్చానా? ఒకటే ఇచ్చారు. ఓకే. వీళ్ళతో మాట్లాడదామని చెప్పాను కదా, ఒక నంబర్ చెప్పాను మీకు. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను వాళ్ళతోటి. సార్ చెప్పండి, కుందేటి సుబ్బారావు గారు. ఏంది అమ్మాయిది సెట్ అయిందా మ్యారేజ్? లేదు సార్, సెట్ అవ్వలేదు. సెట్ కాలేదా? లేదు సార్. ఓకే, అయితే నేను ఇచ్చిన మ్యాచ్లు ఏదైనా వర్కౌట్ కాలేదా నంబర్లు? ఆ ఢిల్లీది ఇచ్చారు ఒకటి, ఆ ఢిల్లీలో చేస్తున్న కుర్రోడిది, వాళ్ళేమో సాఫ్ట్వేర్ కావాలన్నారు సార్. మా పాప ఎంబీఏ కదా చూస్తున్నాను. ఓకే, పాప ఎక్కడ చేస్తుంది ఇప్పుడు? ఇన్ఫో కంపెనీలో సాఫ్ట్వేర్ హెచ్ఆర్ గా పనిచేస్తుంది సార్. హైదరాబాద్ చేస్తుంది కదా? హైదరాబాద్. సో మనకి నెల్లూరు వాళ్ళు ఇస్తే సరిపోద్దా? నెల్లూరు, కృష్ణా, గుంటూరు. సార్ కృష్ణా దగ్గర కదా, మీరు అంత కృష్ణా వాళ్ళు కాబట్టి కృష్ణాది ఇస్తే బెస్ట్ కదా మీకు. ఓకే, ఒక్క నిమిషం. కృష్ణా చూస్తున్నాను నేను. పాప 96 కదా సార్? అవును సార్. ఓకే, కృష్ణ 67. కృష్ణ వాళ్ళల్లో మనకి కృష్ణ 96 అంటే పాపకి 96, ఒక 4 years గ్యాప్ లో. సార్ ఈ అబ్బాయి వచ్చేసి ఏం చేశాడు? బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి బీటెక్ చేసిన అబ్బాయికి అమ్మాయి 96. అమ్మాయి అంటే మనకి అట్లీస్ట్ 91 ఓకేనా? 91, 92 పర్లేదు. 91 పర్లేదు. కానీ ఈ అబ్బాయి 91 అయితే ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఐ హెచ్ఆర్ గా చేస్తుంది కదా. 92 అమ్మాయి అంటే అయితే ఎంకామ్ చేశాడు. ఎంకామ్ వాళ్ళు అంటే సూట్ కారు. పోతే ఈ అబ్బాయి సివిల్ ఇంజనీర్ చేశాడు. మీది ఎర్రశాఖ కదా? అయితే మనకి 93 అబ్బాయి ఒక అబ్బాయి సివిల్ ఇంజనీర్ చేశాడు, ఎర్రశాఖ, విజయవాడ. నంబర్ పెడతాను, మాట్లాడతారా? పెట్టండి సార్. సివిల్ ఇంజనీర్ ఓకే, ప్రస్తుతం విజయవాడలో చేస్తున్నాడు. మాట్లాడండి సార్, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరందరూ కూడా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ ఇస్తే ఏమొస్తుందంటే, నాకు చెప్తా ఉన్నారు అనుకోండి, నేను ఈ ప్లాట్ఫామ్లో చెప్తున్నాను, మీరు టచ్లోకి వచ్చేసి నాకు చెప్పాలి. నన్ను కూడా ఆలోచించండి. నేను చాలా కార్యక్రమాల్లో బిజీగా ఉంటాను. మీరు నన్ను టచ్లో, నేను అప్పటికి సండే అలా మీటింగ్, ఈరోజు సండే కాదు అయినా కూడా పెట్టాను. ఎందుకంటే మీకు టచ్లోకి వస్తూ ఉంటే ఒక 20 నిమిషాలు సండే ఎట్లా కలుస్తాము, ఈ మధ్యలో మనం మాట్లాడుతూ ఉంటే మీరు నాకు చెప్తారు. సో నేను మీకు హెల్ప్ చేయగలను అనేసి నేను చూస్తూ ఉంటాను. మీరు నాకు చెప్పాలి, సార్ ఇది జరుగుతూ ఉంది, ఇదిగోండి సార్ మీరు మ్యాచ్ ఇచ్చారు, ఇది కాలేదు సార్, ఇంకేదైనా ఇవ్వండి అని మీరు ఇంట్రెస్ట్గా ఉండాలి. నా దగ్గర ఎన్నో మ్యాచ్లు పడి ఉన్నాయి. ఇవన్నీ నేనేం చేసుకుంటాను, మీకు సహాయం జరిగి మీ ఇంట్లో సంతోషం అయితే నాకు సంతోషమే కదా. నాకు ప్రాబ్లం మీరెవరు టచ్లోకి రారు, మ్యాచ్ తీసుకెళ్ళిపోతారు, తర్వాత ఏం జరుగుతుంది చెప్పరు. అలా చెప్పకపోతే నాకు తెలియదు అసలు ఏం జరిగింది అనేది. నేను వేరే విషయాలు చూస్తూ ఉంటాను. కాబట్టి మీరు అందరూ కూడా మనసులో పెట్టుకొని మ్యాచ్ తీసుకున్న తర్వాత నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, చెప్పండి. ఇలా కాదు, ఇలా అవ్వలేదు సార్, ఇంకోటి ఏదైనా చెప్పండి అని స్పీడ్గా చేసుకోండి మీరు. సరే, ఆ నంబర్ పెడుతున్నాను సార్ మీకు, ఆయనతో మాట్లాడండి. మీ ఎర్రశాఖ వాళ్ళే కాబట్టి, దగ్గర కృష్ణా డిస్టిక్కే కాబట్టి మాట్లాడి నాకు చెప్పండి ఏ విషయం అనేది. ఆ పేరు వచ్చేసి ఓకే, నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఎవరున్నారు సార్? చెప్పండి, నేను నంబర్ పెట్టానా? సరే అమ్మా, స్వాతి, బత్తా స్వాతి, చెప్పమ్మా, అయిందా? ఏం కావటం లేదా? ఇప్పుడు అమ్మాయి ఏంది హెచ్డిఎఫ్సిలో చేస్తుందా?
ఓకే. అయితే మీకు మన కృష్ణా డిస్ట్రిక్ట్‌లో మీ ఏరియాలోనే చెప్పేదా? హైదరాబాద్‌లో చెప్పేదా? హైదరాబాద్ లోనే చెప్పండి. హైదరాబాద్ బాగుంటదా మీకు అక్కడ? అక్కడే ఉంటాం. అక్కడే చూసుకుంటారు. అదేంది నెల్లూరు మ్యాచ్ ఏమైంది? వాళ్ళు వచ్చారంట, చూసారంట. అంటే అబ్బాయికి జాబ్ లేదు అన్నయ్య గారు, పర్మనెంట్ జాబ్ లేదు, ఏదో క్వార్టర్ లో చేస్తాడంట, అది పర్మనెంట్ కాదు. ఓకే. ఓకే. మేము ఎంక్వైరీ చేస్తే లేదన్నారు, అందుకే అబ్బాయి అక్కయ్య గారు అబ్బాయి వద్దన్నాడు. సరే. ఓకే అమ్మా. ఓకే. నో ఇష్యూ. నో ఇష్యూ. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు చెప్పమ్మా? అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. డిసెంబర్ 26 95. డిసెంబర్ 26, 95. సో మనకేం కావాలి అంటే ఈ అమ్మాయి 95 అయితే 91 నుంచి చూద్దామా? 90. 91, 92 కూడా ఓకే కదా మనకి. పోతే అబ్బా ఎవరి అబ్బాయి హైదరాబాద్లో చేస్తున్నాడా? మెకానికల్, ఎంటెక్ మెకానికల్ చేశాడు. 91 ఈ అమ్మాయి 95, 4 years గ్యాప్ ఉంటుంది. మీరు పూజసాకే కదా? ఓకే. మల్కాజ్గిరి. మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు? మేము ఎస్ఆర్ నగర్. మీకు ఇది మల్కాజ్గిరి ఎంత దూరం పడుతుంది? గంట. గంట పట్టుద్దా? అయితే దగ్గరలో ఇద్దాం. దగ్గరలో ఇద్దాం అయితే. ఈ అమ్మాయి 95. ఈ అబ్బాయి ఎప్పుడు ఉన్నాడు? 90. ఓకే. ఈ అబ్బాయి వచ్చేసి 90 వెళ్ళండి. 93 అయితే 96 ఈ అబ్బాయి. 96 వద్దు, 86. ఈ అబ్బాయి వచ్చేసి 93. ఏం చేశాడు? అకౌంటెంట్ గా చేస్తున్నాడు హైదరాబాద్లో. ఈ అమ్మాయి బీటెక్ చదివిన అమ్మాయికి అకౌంట్ అంటే బాగుండదు. ఓకే. 92 అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి ఏం చేశాడు? మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు హైదరాబాద్లో. ఓకే. మియాపూర్, అనంతపూర్ వాళ్ళు ధర్మవరం అనంతపూర్ వెళ్ళి, కానీ మియాపూర్లో ఈ అబ్బాయి ఉంటున్నాడు. 92 అబ్బాయి. 15 lakhs శాలరీ ఉంది. నేటివ్ అనంతపూర్. ఓకేనా? ఏం ప్రాబ్లం లేదా? అనంతపురం అంటే ఎక్కడ అన్నయ్య గారు? ధర్మవరం. అదే ఎక్కడ ఊరు? అదే ధర్మవరం అమ్మా. హైదరాబాద్ లోనేనా? అనంతపూర్ ధర్మవరం, కానీ అబ్బాయి హైదరాబాద్ లో ఉంటున్నాడు. మియాపూర్ ఏరియాలో ఉద్యోగం చేస్తున్నాడు అక్కడ. సో లేదు, మాకు మీకు కృష్ణా వాళ్ళే కావాలి అంటే మాకు కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కావాలి అన్నారు అనుకోండి. ఒక అబ్బాయి 90 అబ్బాయి అయితే అమ్మాయికి 95 years గ్యాప్ ఉంటుంది. ఈ అబ్బాయి ఎవరు? 96 అబ్బాయి అయితే 96 అంటే అబ్బాయి చిన్నోడు అవుతాడు. ఈ అబ్బాయి ఎవరు? 89 అబ్బాయి. ఎంబీఏ చేశాడు, హెచ్ఆర్గా చేస్తున్నాడు. 96 అబ్బాయి. సూట్ కార్డు. ఈ అబ్బాయి ఎవరు? 99 అబ్బాయి. ఓకే. హైదరాబాద్లో ఈ అబ్బాయి ఎవరు? 94 అబ్బాయి. ఏం చదువుకున్నాడు ఈ అబ్బాయి? డిగ్రీ చేశాడు. డిగ్రీ చేసిన సూట్ కారు. ఈ అబ్బాయి 97. ఈ 91. ఈ అబ్బాయి 2000 అబ్బాయి. 2000 అంటే 96 అబ్బాయి. 90. ఓకే. 91 అబ్బాయి ఎంటెక్ చేశాడు. 7 lakhs శాలరీ అండి. మల్కాజ్గిరి.
విజయవాడ అబ్బాయి, ఒక అబ్బాయి 91 అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు, మల్కాజ్గిరిలో ఉంటున్నారమ్మా. సరే, నేను ఈ నంబర్ పెడుతున్నాను, వాళ్ళతో మాట్లాడి నాకు చెప్పి నేను ఈ ప్లాట్ఫామ్లో మీకు ఏం చెప్తున్నానంటే, నా గురించి కొంచెం ఆలోచించండి. నేను చాలా బిజీగా ఉంటాను. మీరు పర్సనల్గా అప్పటికి నేను సండే కాకుండా ఎక్స్ట్రా కూడా వారానికి 2-3 రోజులు మాట్లాడుతూనే ఉన్నాను. మీకు నేను గ్రూప్లో పెడతాను, మన యాదవ పరిచయ వేదికలో నేను పెడతా ఉంటాను. నేను ఈరోజు మీటింగ్ పెడతానని మీరు వచ్చి చెప్పండి నాకు. లేదు పర్సనల్గా మిగతా టైంలో కూడా నేను కాల్స్ అటెండ్ చేస్తూ ఉంటాను. మీరు ఎంత స్పీడ్గా మ్యారేజ్ ప్రాసెస్ చేసుకుంటే నేను అంత హెల్ప్ చేయగలను మీకు. అంటే మీరు మ్యారేజ్ తీసుకొని అది ఏమైందో నాకు తెలియదు, తర్వాత మీరు రారు, లేట్ చేసుకోమాకండి. ఆల్రెడీ చాలా మంది 95, 94, 92 వీళ్ళందరూ ఎందుకు లేట్ అవుతా ఉన్నారు. నేను మెసేజ్ పెడతా ఉన్నాను, మన సంస్థలో మీకు డిలే మ్యారేజెస్ 88, 85, 86 వీళ్ళందరూ అట్లాగే ప్రొఫైల్స్ పడి ఉన్నాయి. డైవోర్స్ కేసెస్ ఉన్నారు. పోతే అలాంటి వాళ్ళకి నేను మన సంస్థలో ఫస్ట్ ప్రియారిటీ. మీరు ఎన్నో ప్రొఫైల్స్ అలా పెండింగ్ పోయి అవన్నీ ఏం చేసుకుంటాను నేను, రండి తీసుకోండి. మీరు ఇక్కడ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ రికార్డ్ అవుతుంది, నేను చెప్తున్నాను, అన్ని ఛానల్స్లోను యూట్యూబ్లో నా గ్రూపుల్లో పెడతాను. మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. మ్యారేజ్ అంటే నేను అనేవాడిని సేవాభావంతో చేసి ఎన్నో గ్రూపులు నడుపుతూ గోశాలని, జ్యోతిష్యం అని, ప్రోగ్రామింగ్ క్లాసెస్ అని బిజీగా ఉంటాను. మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోండి. నేను మ్యాచ్ చూడమ్మా, ఇప్పుడు నేను నంబర్ పెడుతున్నాను, మాట్లాడి. నెక్స్ట్ ఎవరు, మొల్లి వనిత. చెప్పమ్మా, అమ్మాయికి అమ్మాయి ప్రొఫైల్, అబ్బాయి ప్రొఫైల్? జై హింద్ అమ్మా, జై హింద్. చెప్పమ్మా, చెప్పమ్మా. గ్రీష్మ అండి, అబ్రాడ్ లో ఉంది. గ్రీష్మ అమ్మాయి ప్రొఫైల్ పంపించారా నాకు? మీ దగ్గర ఉంది సార్. ఓకే, అబ్రాడ్ మ్యాచ్. అప్పుడే ఒక్క నిమిషం హెల్ప్ చేస్తాను. ఈ అమ్మాయికి, మన చెల్లెలకి స్వాతికి నంబర్ ఇచ్చేసి ఒక్క నిమిషం ఈ అమ్మాయికి చెప్తున్నాను. ఎవరు అంటే ఈ అబ్బాయి మల్కాజ్గిరిలో ఉన్నాడు కదా. ఒక్క నిమిషం నంబరు, మీకు నంబర్ ఫార్వర్డ్ చేస్తాను. మనం ఏంటంటే త్వరగా మనం చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేసేయాలి. అందుకని నేను ఎక్కువ టైము, వారానికి 4-5 రోజులైనా కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుందాము. సండే అయితే 10 o'clock కూర్చుంటాను ఆల్రెడీ నేను. మీరు ఎంత స్పీడ్గా ప్రాసెస్ చేస్తే, మీ ప్రాబ్లం ఏది నాకు చెప్పండి. ఎందుకు మ్యారేజ్ సెటిల్ కావడం లేదు? మీకు ఏమన్నా జ్యోతిష్యం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే మీరే కాదమ్మా, మీరే కాదు, అందరిని అడుగుతున్నాను. లేదు ఏదన్నా మీకు ఇచ్చిపుచ్చుకునే దాంట్లో ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి, మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను. 2 వర్గాలతో మాట్లాడి సర్ది చెప్పడం అలాంటివి చేయాలి. చేయకపోతే ఏమొస్తుంది అంటే ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కాబట్టి మధ్యలో కొంచెం మీడియేషన్ అనేది చెప్పాలి సంస్థలో. మీ అమ్మాయి పేరు ఏం పేరు? బత్తా స్వాతి కదా? బత్తా స్వాతి. మా నంబర్ పెట్టాను, మాట్లాడి నాకు చెప్పమ్మా, ఏ విషయం చెప్పు. సరే, నెక్స్ట్ ఎవరు? కొల్లి వనిత. గ్రీష్మ ప్రొఫైల్ నాకు ఇచ్చారమ్మా మీరు? ఉంది, ఒక్క నిమిషం చూస్తున్నా. ఈ అమ్మాయి మెల్లి గ్రీష్మ 94. నేను మన గ్రూప్ లో కూడా పెట్టున్నాను. ఓకే, ఎంఐ వచ్చేసి 4 మనకి ఎందుకు, మనకంటే రాసులు అన్ని వదిలేద్దాం. 5-3 ఉంది ఎంఐ. ఓకే, ఎంఐ డెంటిస్ట్. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి, అమెరికాలో మనకి ఎంఐ వచ్చేసి ఓకే 94 అమ్మాయికి నేను ఇప్పుడు మ్యాచ్ పెడుతున్నానమ్మా. మీరు మాట్లాడండి వాళ్ళతోటి. వీళ్ళతో ఏర్ల సుబ్బారావు గారితో మాట్లాడారా? ఏర్ల సుబ్బారావు మన ఒంగోలు ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. మీ నంబర్ నేను వాళ్ళకి పెట్టాను అనుకోండి, ఒక్క నిమిషం చూసుకొని నన్ను. మరి మీరు నాకు ఫీడ్బ్యాక్ చేయలేదమ్మా, చెప్పాలి కదా నాకు. వాళ్ళు మాట్లాడాము, ఇది కృషి మాసం కదా, ఏంటంటే ఇప్పుడు కొంచెం మాట్లాడవద్దు, పిల్లలకి కొంచెం తిన్నాం. అదే అంటే అమ్మా, పుష్యమాసం అయిపోద్ది, ఇంకా రేపు మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోద్ది. జనవరి 25 నుంచి మాఘమాసం స్టార్ట్ అయిపోద్ది. ఫస్ట్ మీరు ఇద్దరు ఇష్టపడదు, అమ్మాయి అబ్బాయికి మాట్లాడించుకోండి. వాళ్ళు ఓకే అని అనుకుంటే మీరు మాఘమాసం స్టార్ట్ అవుద్ది. ఈ శుక్రమౌఢ్యమి అన్ని ఆ పెళ్లిళ్ళు ఆపి ఉన్నారు. తమిళనాడులో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఈ శుక్రమౌఢ్యం దోషం లేదని నేను చెప్పున్నాను.
కానీ ఎక్కువ మంది ఏంటంటే చెప్పేది మనం జ్యోతిష్యాన్ని ఎంత లోతుగా చెప్పినా వీళ్ళు ఎక్కువ మంది శుక్రమౌఢ్యమని పెళ్లిళ్ళు ఆపేశారు. అసలు యాక్చువల్గా ఈ శుక్రమౌఢ్యంకి దోషం లేదు. ఎందుకంటే గురువు కర్కరాశిలో ఉన్నాడు. అక్కడ కర్కరాశి ఉచ్చ స్థితి ఆయనకి, గురువుకి చంద్రుడికి మిత్రత్వం ఉంది. కానీ ఇది ఆ పాయింట్ని గ్రంథంలో రాసిన పాయింట్ని కూడా వీళ్ళు పట్టుకోకుండా ఆయన బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు రాశారు. వీళ్ళు శుక్రమౌఢ్యం అని పెళ్లిళ్ళు ఆపేశారు. మీరేమంటానంటే మఘమాసం మనకి జనవరి 20 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మాట్లాడుకోండి నాకు చెప్పండి. ఏ విషయం చెప్పండి. ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు పుష్యమి కదమ్మా మాట్లాడదాం అన్నాడు. అయితే మీకు అంటే ఓకే చెప్పాడు కదా, మాట్లాడుకుందాం అన్నాడా? అయితే ఇంకేమైతే మాట్లాడుకోండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఇష్టం లేకపోతే వేరే మ్యాచ్. అంటే ఎవరికి ఇష్టం లేదు అనేది నాకు తెలియాలి కదా. మీ సైడ్ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అబ్బాయి, అమ్మాయి 94, అబ్బాయి 92, 2 years గ్యాప్. అబ్బాయి మీ అమ్మాయి కన్నా చాలా సీనియర్, ఎప్పటి నుంచో ఉంటున్నారు వాళ్ళు అక్కడ. అర్థమైందమ్మా? అయితే మాట్లాడి చెప్పండి నాకు ఏ విషయం అనేది, సరేనా? సార్ నెక్స్ట్ ఎవరు సార్? రాచగొల్ల చెప్పండి సార్. రాచగొల్ల ఏం పేరు సార్? హలో అంకుల్, నేను అంకుల్ ప్రొద్దుటూరు నుంచి అంకుల్. చెప్పమ్మా శిరీష్ అని. చెప్పమ్మా. మీ చెల్లెలికి కదమ్మా? చెల్లెలు అంకుల్, బాగున్నారా మీరు? బాగున్నానమ్మా. మీ అందరి దయ వల్ల మీకు త్వరగా పెళ్ళిళ్ళు సెటిల్ అయిపోయి మీరు ఇట్లా మనకి వారంలో నేను ఈ మ్యారేజ్ ప్రాసెస్ ని కొంచెం స్పీడప్ చేయడానికి నేను సండే కాకుండా మిగతా వారాల్లో కూడా కనెక్ట్ అవుతున్నాను నేను. అవునులేండి. మీరు వచ్చేసి మనతో డిస్కస్ చేసి మ్యారేజ్ స్పీడ్గా చేసుకోండి. మ్యారేజ్ నంబర్లు తీసుకొని వాళ్ళతో ప్రాసెస్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి. నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదని నాకు ఎట్లా తెలుస్తుంది? మీకు తెలుసు నేను చాలా బిజీగా ఉంటాను. మనకి అంతా మీరు తెలిసింది, నా సర్వీసెస్ చాలా ఉన్నాయి. మీరు సరే సరే ఇప్పుడు మనకి ఒక్క నిమిషం అమ్మ, పాపకి నేను మ్యాచ్ చెప్తున్నాను. ఏ ఏరియా మీది? అనంతపురం కదా? కడప డిస్టిక్ అంకుల్, కడప డిస్టిక్. కడప. ఒక్క నిమిషం, డిస్టిక్ గాని చెప్పండి. కడపే వస్తున్నా, మీ డిస్టిక్ లోనే చూద్దాం. పొద్దుటూరు, బద్వేలు. ఓకే, అక్కడికే వెళ్దాం. ఓకే అంకుల్, చూడండి. నెక్స్ట్ కడపలో వచ్చేసి మనకి పాప ప్రొఫైల్ పంపించారమ్మా నాకు. పంపించినాం అంకుల్. ఉమా మహేశ్వరి అని. ఒక్క నిమిషం. మెడికల్ కోడ్. అమ్మాయి మెడికల్ మెడికల్ కోడింగ్ చేస్తాను చెన్నైలో. ఓకే, మెడికల్ కోడర్ ఈ అమ్మాయి. ఓకే ఒక్క నిమిషం అమ్మా. మనకి ఎవరు? జైహింద్ అమ్మ, జైహింద్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే మనకి నేను ఒక్క నిమిషం, మీ ప్రొఫైల్ నాకు వచ్చిందంటారా? చూస్తున్నా నేను, ఒక్క నిమిషం. పెట్టినాను కదా. వచ్చింది. అమ్మాయి పేరు వచ్చేసి ఓకే, కరెక్ట్. ఒక్క నిమిషం అమ్మ, నాకు వచ్చింది. నేను ఒకసారి చూస్తున్నాను. ఈ పాపకి ఎంఐ 2000 అమ్మాయి మైక్రోబయాలజీ చేసింది, మెడికల్ కోడర్గా చేస్తుంది. మీకేంటమ్మా నామదారులు, ఈ మోడీకాళ్ళు అలాంటి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఒక్కటే ఉంది అంకుల్, నామదారులు అనేది ఒక్కటే ఉంది. మా అమ్మగారికి ఉంది అది. సరే, ఈ ప్లాట్ఫామ్ లో నేను మనందరికీ, మన యాదవ సోదరి మనందరికీ నేను ఒక 2 నిమిషాలు మన ఈ నామదారులు, మోడీకాళ్ళు గురించి చెప్పాలి. నేను దీని మీద ఒక ఆర్టికల్ కూడా తయారు చేసి అన్ని గ్రూపుల్లో పెట్టాను. అది ఎవరి దగ్గర ఉంటే అది నాకు మళ్ళీ పంపించండి. దాన్ని మళ్ళీ నేను పబ్లిష్ చేయాలి గ్రూపుల్లో. ఈ నామదారులు, మోడీకాళ్ళు అనేది బాగా వినండి. ఒకప్పుడు విష్ణు భక్తులు, శైవ భక్తులు అనేసి మనకి చాలా విభేదాలు ఉన్నాయి, మన యదువంశంలోనే. అందులో ముఖ్యంగా ఏం జరిగిందంటే, ఈ చోళరాజులు, పల్లవ రాజులు ఈ సమయాల్లో ఈ శైవులు అనేసి, విష్ణు భక్తులని, విష్ణుతత్వం వీళ్ళ మధ్యన విపరీతమైనటువంటి వీళ్ళ విగ్రహాలు తీసుకెళ్ళి వాళ్ళ సముద్రాల్లో వేయటం ఇలాంటివి జరిగాయి. సో ఈ నామదారుల్ని తిరుమలదారులు అన్న ఒకటే. కాలక్రమేణా తిరుమలదారుల్ని నామదారులు అన్నారు. యాదవుల్లో అన్ని శాఖల్లో కర్ణ నామదారులు,
పాకనాటి నామదారులు, పోతే పూజ నామదారులు, పోతే మనకి ఎర్ర శాఖ నామదారులు, అన్ని శాఖల్లో ముష్టి శాఖ నామదారులు, ఇట్లా అన్నిటికీ నామదారులు మోడీ. సో ఈ నామదారులు అంటే ఏమి లేదు, విష్ణు భక్తులు. ఈ మోడీ అంటే మొండిగాళ్ళు, మోడికాళ్ళు, మోడోళ్ళు. ఎందుకంటే శివభక్తుడు ఆయన, భోళాశంకరుణ్ణి ఏమంటారంటే దిగంబరుడు అంటారు, అంటే బట్టలు లేకుండా ఆయన ఉంటాడు అన్నట్టుగా. అందుకని ఆయన మొండోళ్ళు, మోడిగాళ్ళు, మోడికాళ్ళు, మోడీ అంటారు. సో మీరు పెద్ద మనసుతోటి ఎటుపక్క అందరూ యదువంశ సోదరులు, మీరు ఎన్ని మొండికాళ్ళు, మోడీలు, నామదారులు మర్చిపోండి. లేదంటే మీకు పెళ్ళిళ్ళు చాలా లేట్ అవుతాయి. నేను చాలా మంది తల్లిదండ్రులతో పర్సనల్గా ఎందుకు ఈ మీటింగ్లు ఎందుకు పెడతాను నేనంటే, మనకు కౌన్సిలింగ్ టైప్ అనేది కావాలి. నేను ఒక పేరు చెప్పను, ఒక పాప నాతో మాట్లాడి తన బాధ చెప్పుకుంది. నామదారులు ఆయనకి మోడీ వాళ్ళే కావాలి, పూజ శాఖ మోడీ వాళ్ళే కావాలి. అమ్మాయి లేట్ అవుతా ఉంది కదా, మ్యాచ్ 94, అలా ఎన్నో మ్యాచ్లు వదిలేసుకుంటే. ఇంకొకటి ఆయనకి జ్యోతిష్యం కూడా ఉంది మైండ్లో. సో జ్యోతిష్యం ఒకటి, ఈ పూజ మోడే వాళ్ళే కావాలి. సో ఇలా చేసుకుంటే మీకు లేట్ అవుతాయి. కాబట్టి నా పర్సనల్ రిక్వెస్ట్. సరే అమ్మా, ఇప్పుడు మీకేంటి, నామదారులు అనేది మీ మైండ్లో ఉంది, వాళ్ళే కావాలి. అంటే అంకుల్ మీరేం అనుకోద్దు అంకుల్, నాకేం లేదు అట్లా పట్టింపులని నాకు అస్సలు లేవు. మా అమ్మ చెప్తే వినదు అంకుల్, నేనేం చేసేది. మాకు అమ్మ అంటే పాతకాల పోలు కదా. సరే అయితే, అంటే నేనేం సరే చేసేది. ఓకే అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేద్దామమ్మా. పాపకి 2000 కాబట్టి నేను, అమ్మాయి ఏం చేసింది, ఎంఎస్సి మైక్రోబయాలజీ మెడికల్ కోటర్గా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేయాలి, పాపకి 2000 అంటే 4 years గ్యాప్ లో 97 ఒక అబ్బాయి ఉన్నాడు, బ్యాంక్ లో చేస్తున్నాడు. బ్యాంక్ ఓకేనా మీకు? ఓకే అంకుల్. బ్యాంక్ నేను అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాడు బ్యాంక్ లో. మీరంటారు బ్యాంక్ వద్దులే మాకు సాఫ్ట్వేర్. ఈ అమ్మాయి ఎక్కడ చేస్తుంది? చెన్నైలో చేస్తుంది కదా. చెన్నైలో చేసేవాళ్ళు అంత తక్కువగా దొరుకుతారు మనకి. మళ్ళీ నామదారులే, కర్ణ నామదారులు ఓకేనా? కన్నా నామదారులు ఓకే. 94 అంటే 6 years గ్యాప్, చాలా దూరం అయిపోతుంది. 94 అంటే చాలా 6 years గ్యాప్. 95 అంటే 5 years గ్యాప్. ఈ అబ్బాయి సిఏ చేశాడు. కానీ ఈ అమ్మాయికి ఎలాంటి వాళ్ళు ఇష్టం? అమ్మాయి సాఫ్ట్వేర్ అడుగుతుందా? అంటే ఈ అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాందిలేండి అంకుల్, అది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఎవరైనా. ఓకే అయితే ఈ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడదాం అయితే. ఓకే అంకుల్. నంబర్ పెడుతున్నాను, మాట్లాడి చెప్పమ్మా నాకు. ఏ ఊరు అంకుల్, ఏ ఊరు మీ details మీ మీ ఏరియాని. నేను ఒక్క నిమిషం, వీళ్ళు వచ్చేసి ఒక్క నిమిషం. ఈ ఏరియా అంటే నేను చెప్తున్నాను, మీ ఏరియా వాళ్ళే. అబ్బాయి మటుకి, అరే వీళ్ళు పూజ మోడీ అమ్మ. పూజ మోడీ. అదే వద్దు అమ్మ, వద్దంటది కదా మీకు, మోడీ కదా నచ్చరు కదా. కర్ణ నామదారులు అంటే అమ్మాయి హైట్ ఎంతమ్మా? 5'5" ఉంది అంకుల్. 5'5". మనకి ఈ అబ్బాయి రైల్వేలో చేస్తున్నాడు. ఈ రైల్వేలో అబ్బాయి ఇప్పుడు టచ్ అయ్యాడా మీకు? చెన్నై రైల్వేలో చేస్తున్నాడు. వద్దులేండి అంకుల్, ఆయనది వేరే, మళ్ళీ చెప్తానులేండి మీకు. సరే, తర్వాత మాట్లాడదాం. ఎక్కడ వద్దులే, ఈ ప్లాట్ఫామ్ లో వద్దులే. గుడ్, చాలా మంచి అమ్మాయి. అలా ఇక్కడ మాట్లాడకూడదు, కరెక్ట్ తెలివిగా చెప్పావు. సరే నెక్స్ట్ వచ్చి సిఏ అబ్బాయి మనకు. ఈ అబ్బాయి సిఏ అబ్బాయి కరణ మోడీ పనికి రాడు. ఈ అమ్మాయి వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి ఈ అబ్బాయి ఎవరు? 96 అబ్బాయి, 6 అడుగులు ఉన్నాడు. ఓకే, 6 అడుగులు అంటే అమ్మాయి 5'5" ఉంది. ఓకే, ఈ అబ్బాయి వచ్చేసి దేంట్లో చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ గా చేస్తున్నాడు. నేను ఒక నంబర్ పెడుతున్నానమ్మా మీకు, మాట్లాడు. ఓకే, మనకి మన ఏరియాని కడప, వంశీకృష్ణ అని ఒక అబ్బాయి ఉన్నాడు. కడప అని రాసింది. అబ్బాయి ఏజీబిఎస్సి చేశాడు, సాఫ్ట్వేర్ గా చేస్తున్నా. ఒక 10 lakhs శాలరీ ఉంది కాబట్టి 96 అబ్బాయి సూట్ అవుతాడు. హైట్ కూడా అబ్బాయి 6 feet ఉన్నాడు. ఈ అమ్మాయి 5'5" కదా, సూట్ అవుతారు బాగా. నేను ఒక్క నిమిషం నంబర్ చూసి పంపించేస్తాను. ఒక్క నిమిషం. 9945
తర్వాత చెప్పండి సార్ ఎవరు మనకి క్లాస్. జై హింద్ సార్, జై హింద్ సార్. ఒక్క నిమిషం సార్. ఈరోజు మనకి ప్రోగ్రామింగ్ మీద క్లాస్ కూడా ఉంది. మనం త్వరగా క్లోజ్ చేసేసి సర్లే క్లాస్ స్టార్ట్ చేస్తాను. ప్రోగ్రామింగ్ క్లాస్ ఉంది కదా, మన అందరి రిక్వెస్ట్ చూసేసి నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం. తర్వాత క్లాస్. వాళ్ళ ఫాదర్ పేరు సుబ్బారావు అమ్మ, మాట్లాడమ్మా. ఈ అమ్మాయి వచ్చేసి